బిఎల్ఓ లాగిన్‌లో ఫార్మ్ 6 అంటే కొత్తగా ఓట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అంటే అప్లై ప్రాసెస్ అయితే మారింది కాబట్టి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ముందుగా బిఎల్ఓ మొబైల్ నెంబర్ ద్వారా బిఎల్ఓ యాప్‌లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత ఫార్మ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మ్స్ అప్లై చేయడానికి ఆప్షన్లు అయితే ఉన్నాయి. స్టార్టింగ్‌లో ఫార్మ్స్ ఇన్ డ్రాఫ్ట్ అంటే మీరు ఫార్మ్స్ ఏవైనా అప్లై చేస్తూ మధ్యలో బ్యాక్‌కి వచ్చేసినట్టయితే అవి డ్రాఫ్ట్‌గా మీరు ఎక్కడి వరకు అయితే ఆ ప్రాసెస్ పూర్తి చేశారో అక్కడ వరకు సేవ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్‌లో అయితే ఉంటాయి. ఫార్మ్స్ ఇన్ డ్రాఫ్ట్ ఆప్షన్‌లో అయితే ఉంటాయి. కాబట్టి ఒకవేళ పొరపాటున వెనక్కి వచ్చేసినా కూడా పర్లేదు. అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మనం కొత్తగా ఓట్ అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఎలక్టర్ ఆర్ ఓటర్ ఫార్మ్ 6 అని ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ సెక్షన్ నెంబర్ అని అయితే ఉంది. అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కొన్ని ఏరియాలు అయితే ఉంటాయి కదా! ఆ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సెక్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అలా సెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫిల్ ఫార్మ్ 6 ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత స్టేటు, డిస్ట్రిక్టు అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ అయితే వస్తాయి. చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్ అని అయితే ఉంది. ఇక్కడే కొంతమంది ఓటర్లు ఆన్లైన్‌లో ఓటర్ ఐడీకి అప్లై చేసేటప్పుడు పొరపాట్లు చేస్తున్నారు. అది ఏంటంటే వాళ్ళు మీ సేవలైతే సీఎస్‌సీ సెంటర్‌లకో లేదా వాళ్ళు సొంతంగానో లాగిన్ అయ్యి ఓటుకైతే అప్లై చేస్తున్నారు కదా! అలా అప్లై చేసేటప్పుడు ఆధార్ డేటాను బేస్ చేసుకుని ఇంటి పేరేమో ముందొస్తుంది. పేరేమో తర్వాత అయితే వస్తుంది. అంటే సర్నేమ్ ఏమో ముందొచ్చేస్తుంది. కానీ ఓటర్ లిస్ట్ ప్రకారం పేర్లైతే అలా ఉండకూడదు. ముందు పేరు ఉండాలి. తర్వాత ఇంటి పేరు ఉండాలి. ఉదాహరణకి నా ఛానల్ పేరు చూసినట్లయితే శివగణేష్ పసుపులేటి. ముందు నా పేరుంది. తర్వాత ఇంటి పేరు అయితే ఉంది. అదే విధంగా ఓటర్ లిస్ట్‌లో కూడా పేర్లు అయితే ఉండాలి. కాబట్టి ముందుగా పేరు ఉండే విధంగా చూసుకోండి. ఆ ఓటర్ పేరు తర్వాత ఇంటి పేరు వచ్చే విధంగా అయితే చూసుకోండి. ఆన్లైన్‌లో వచ్చిన అప్లికేషన్‌లు కూడా ఒకసారి అదే విధంగా అయితే వెరిఫై చేసుకోండి. నేను గత వీడియోలో ఆ విషయాన్ని అయితే చెప్పడం మర్చిపోయాను. కాబట్టి ఒకసారి ఫార్మ్స్ అప్లై చేసేటప్పుడు, ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్ అంటే ఆ ఓటర్ యొక్క పేరు అయితే రాయాలి. కేవలం ఆ ఓటర్ యొక్క పేరు మాత్రమే రాయాలి. ఇంగ్లీష్‌లో రాయవలసి ఉంటుంది. ఓటర్ పేరైతే ఎన్రోల్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఒకలాగా, ఆధార్‌లో ఒకలాగా ఎలా అయితే ఇస్తారో మీరు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకోండి ఓటర్‌ని అడిగి. ఎందుకంటే 2 ప్రూఫ్స్ కూడా మనకిస్తారు. సో, ఆ వివరాలైతే మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఆన్లైన్ చేసేటప్పుడు. పేరు అనేది ఇంగ్లీష్‌లో నమోదు చేసిన తర్వాత ఇన్ రీజనల్ అని అయితే ఉంది. అంటే ఆ రాష్ట్ర స్థానిక భాష ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకి యాప్ అయితే సజెస్ట్ చేస్తుంది తెలుగు పేరుని. ఒకవేళ కరెక్ట్‌గా ఉన్నట్లయితే సెలెక్ట్ చేయండి. తప్పుగా ఉన్నట్లయితే మాత్రం మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సర్నేమ్ ఇంటి పేరు అయితే నమోదు చేయమని అయితే అడుగుతుంది. తెలుగులో సజెస్ట్ చేసేటప్పుడైతే ఇక్కడ తప్పుగా ఉంది కాబట్టి మాన్యువల్‌గా ఎంటర్ చేయొచ్చు. అలా ఇంటి పేరు నమోదు చేసిన తర్వాత అప్లోడ్ వన్ రీసెంట్ అన్‌సైన్డ్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. అంటే ఆ ఓటర్ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎలాంటి సంతకాలు లేకుండా కేవలం ఫోటో మాత్రమే క్లియర్‌గా కనిపించేలాగా. చూజ్ ఫైల్ అని అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ ఫ్రమ్ ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మనం అప్లికేషన్ ఫోటో అయితే తీస్తాం కాబట్టి క్యాప్చర్ ఫ్రమ్ బ్యాక్ కెమెరా ఆప్షన్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఈ కెమెరా ద్వారా ఫోటో అయితే క్యాప్చర్ చేయండి. సేమ్ ఎస్ఐఆర్ వెరిఫికేషన్‌లో చేశారు కదా! అదే విధంగా ఇక్కడ ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే రిలేటివ్స్ సెలెక్ట్ రిలేషన్ టైప్ అని అయితే ఆప్షన్ అయితే ఉంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రిలేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అంటే మ్యారీడ్ వాళ్ళకైతే లేడీస్ అయితే హస్బెండ్ పేరు అయితే ఎంటర్ చేస్తారు. ఇక్కడ నేను మ్యారీడ్ ఉమెన్కి ఓట్ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి రిలేషన్ టైప్ వచ్చేసి హస్బెండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. హస్బెండ్ పేరు అయితే ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద రిలేటివ్ మెన్షన్డ్ అబౌవ్ అంటే ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేయాలి. మీరు ఎవరైతే రిలేషన్ పైన సెలెక్ట్ చేశారో వారి యొక్క పేరు అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ పేరు మాత్రమే ఎంటర్ చేయాలి. కింద సర్నేమ్ అంటే ఇంటి పేరు అయితే ఎంటర్ చేయాలి. అక్కడ ఇచ్చిన ఆప్షన్లు మీరు సరిగ్గా చదువుకున్నట్లయితే ఈజీగా అప్లై చేయొచ్చు. పైన ఇంగ్లీష్‌లో
ఎంటర్ చేయాలి. కింద తెలుగులో సజెస్ట్ చేస్తుంది, మన కింద తెలుగులో చూపిస్తుంది. ఒకవేళ ఆ పేరు కరెక్ట్గా ఉన్నట్లయితే తెలుగులో అలాగనే ఉంచేయండి, తప్పుగా ఉన్నట్లయితే మార్చవలసి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఆ ఓటర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. వారు ఎవరైతే ఓటర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు అయితే మనకి ఇస్తారు కాబట్టి ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ బాక్స్ పైన అయితే టిక్ చేయండి. అలా టిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అని ఉండి టైప్ హియర్ అని అయితే ఉంది కదా, అక్కడ ఆ ఓటర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసుకోండి. ఆధార్లో ఒకలా 10th ఒకలా వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ అయితే వేరువేరుగా ఉంటాయి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ ఏజ్ ప్రూఫ్ అటాచ్డ్ అని ఆప్షన్ అయితే ఉంది. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ డాక్యుమెంట్ బేస్ చేసుకుని ఎంటర్ చేశారో ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటో అయితే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేను సర్టిఫికేట్ ఆఫ్ 10th క్లాస్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేశాను. సో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్ ఫైల్ అనేది ఉంది కదా, చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇప్పటికే ఆ ప్రూఫ్ అనేది గ్యాలరీలో ఉంటే గ్యాలరీ నుంచి అప్లోడ్ చేస్తారు, లేదంటే నేరుగా ఫోటో అయితే తీస్తారు. అలా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే విలేజ్ పేరు, పోస్ట్ ఆఫీస్ పేరు, స్ట్రీట్ పేరు, డోర్ నెంబరు, ఇలాంటి వివరాలు అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముందుగా ప్రెజెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఫుల్ అడ్రస్ అయితే అడుగుతుంది. హౌస్ ఆర్ బిల్డింగ్ ఆర్ అపార్ట్మెంట్ నెంబర్ అంటే డోర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లొకాలిటీ అంటే స్ట్రీట్ పేరు అయితే ఎంటర్ చేయాలి. లొకాలిటీ కూడా ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తే కింద రీజనల్ లాంగ్వేజ్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షను, తప్పు ఉంటే ఎడిట్ చేయాలి. తర్వాత విలేజ్ ఆర్ టౌన్ పేరు, విలేజ్ లేదా టౌన్ పేరు అయితే ఎంటర్ చేయండి. రీజనల్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పోస్ట్ ఆఫీస్ పేరు అయితే ఎంటర్ చేయండి. తెలుగులో సజెస్ట్ చేస్తుంది, తప్పు ఉంటే మార్చుకుని ఎడిట్ చేయండి. తర్వాత పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మండల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. కాన్స్టిట్యున్సీ కాదు, ఇది మండల్ పేరు, మండలం పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. రీజనల్ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జిల్లా ఆటోమేటిక్గా అయితే సజెస్ట్ చేస్తుంది. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏ ఏ జిల్లా పరిధిలో ఉందో ఆ జిల్లా పేర్లు అయితే ఇక్కడ కింద అయితే డిస్ప్లే అవుతాయి. మా నియోజకవర్గం వచ్చేసి మా నియోజకవర్గంలోని మండలాలు 2 జిల్లాల్లో ఉన్నాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అలాగే కాకినాడ. అందుకోసమే ఇక్కడ ఓటుకి అప్లై చేసేటప్పుడు 2 జిల్లాల పేర్లు కూడా చూపిస్తుంది. మ్యాక్సిమం చాలా వరకు ఒక జిల్లా మాత్రమే చూపిస్తుంది. ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గాన్ని బట్టి కొంతమంది లాగిన్లలో 2 జిల్లాలు కూడా చూపించవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏ జిల్లా పరిధికి చెందుతారో ఆ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ పేరు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత రెసిడెంట్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్నట్టుగా రెసిడెంట్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి. రెసిడెంట్ ప్రూఫ్గా ఏం అప్లోడ్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ డాక్యుమెంట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా, ఆధార్ని బేస్ చేసుకుని నేను రెసిడెంట్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆధార్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చూస్ ఫైల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆధార్ కార్డ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయాలి. చూసారు కదా, టేక్ ఫోటో ఆర్ గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయొచ్చు. టేక్ ఫోటో అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటర్కి డిజేబిలిటీ ఏదైనా ఉంటాయి అంటే వికలాంగులు అయితే కనుక ఆ ఓటరు తప్పకుండా డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే డిజేబిలిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఆ డిజేబిలిటీ ఏంటనేది ముందుగా క్లిక్ చేస్తే మనకి డిజేబిలిటీ పర్సంటేజ్ అయితే అడుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ అటాచ్డ్ ఉంది కదా, ఎస్ పైన క్లిక్ చేసి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తారు. ఒకవేళ డిజేబిలిటీ ఏమీ లేకపోతే ఈ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయని అవసరం లేదు, అవి ఎంటీగా వదిలేసి నో అని అయితే ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. అంటే డిజేబిలిటీ లేకపోతే ఈ ఆప్షన్ టచ్ చేయని అవసరం లేదు, డిజేబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వివరాలు అయితే ఇవ్వండి. ఎందుకంటే బిఎల్ఓలకి స్పెషల్గా
ఈ డిజేబిలిటీ ఆప్షన్ మీద కూడా ఒక స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించిన రోజులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ వివరాలు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ నేమ్ అయితే అడుగుతుంది. ఈ వివరాలు కూడా ఎంటర్ చేయండి. నేను వాళ్ళ హస్బెండ్ పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను. పేరు ముందు ఎంటర్ చేయండి, తర్వాత ఇంటి పేరు ఎంటర్ చేయండి. అలా నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిలేషన్ ఏంటి, హస్బెండ్ కాబట్టి హస్బెండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ఏపిక్ నెంబర్ ఉంటే అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఎస్ఐఆర్ 2002, 2003, 2005, అలాగే ఎస్ఐఆర్ 2025, 2026 ఇలా 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మనకి ఇంకా ఎస్ఐఆర్ 2025, 26 సంవత్సరానికి సంబంధించి కొత్త ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వలేదు. అంటే ఎస్ఐఆర్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వలేదు. అది అక్టోబర్ 3 అయితే రిలీజ్ అవుతుంది అంటున్నారు. దాని తర్వాత ఎస్ఐఆర్ 2025, 26 కూడా మ్యాప్ చేయడానికి అవకాశం కల్పించవచ్చు. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదు కాబట్టి ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ని బేస్ చేసుకుని మ్యాపింగ్ అయితే చేయండి. సో ఎస్ఐఆర్ 2002, 2003, 2005 ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్లు అయితే హైలైట్ అవుతాయి. వాళ్ళ ఏజ్ను బట్టి మనకి ఇక్కడ ఆప్షన్లు అయితే చూపిస్తాయి. ఎలక్టోర్ ఇన్ 2002 ఆప్షన్ అయితే ఉంది, కానీ ఫస్ట్ ఆప్షన్ అయితే హైడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఓటర్ వయసు తక్కువ కాబట్టి ఈ ఓటర్ 2002 సంవత్సరంలో ఇంకా పుట్టలేదు. సో ఆ ఆప్షన్ అయితే హైడ్ అయిపోయింది. ఇక మిగిలిన 2 ఆప్షన్లు ఏంటంటే ఎలక్టోర్ ఈజ్ ప్రోగ్నీ ఆఫ్ 2002 ఎలక్టోర్, అలాగే నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ అని 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ ఆప్షన్ అయితే చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి తప్పకుండా ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరో వాళ్ళకి కానీ తప్పకుండా 2002లో ఓటు అయితే ఉంటుంది. సో మీరు ఇప్పటికే వెరిఫికేషన్ చేశారు కాబట్టి మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. తప్పకుండా వాళ్ళకి ఎక్కడో చోట ఓటు అయితే ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్కి ఉండొచ్చు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి అయితే ఉండొచ్చు. సో నేను వాళ్ళ వివరాలు అయితే తీసుకున్నాను. ఎలక్టోర్ ఈజ్ ప్రోగ్నీ ఆఫ్ 2002 ఎలక్టోర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి వాళ్ళ మదర్కి అయితే మ్యాప్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అలా ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ రిలేటివ్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే మనకి హైలైట్ అయితే అయింది. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఈ ఓటర్ని మ్యాప్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క వివరాలు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ ఎస్ఐఆర్ స్టేటు, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ, కాన్స్టిట్యున్సీ, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఈ వివరాలు అయితే ఇవ్వాలి. ఎస్ఐఆర్ వెరిఫికేషన్ చేశారు కాబట్టి ఇప్పటికే అవగాహన అయితే వచ్చింది. సో ఆ వివరాలు అయితే ఇచ్చేయండి. అలా వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటరు అంటే ఈ ఓటర్ని ఎవరికైతే మ్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. వెరిఫై చేసుకుని వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే వెరిఫై అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఎలక్టోర్ రిలేషన్షిప్ విత్ రిలేటివ్ డీటెయిల్స్ అంటే ఆ ఓటర్కి మీరు మ్యాప్ చేసే వ్యక్తి ఏమవుతారన్న రిలేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రిలేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయవలసిన డీటెయిల్స్ ఆ ఓటర్ యొక్క తల్లి పేరు, తండ్రి పేరు, కాబట్టి ఆ వివరాలు కూడా తీసుకోండి. మనం గతంలో కొత్త ఓటుకి అప్లై చేసేటప్పుడు తల్లి పేరు, తండ్రి పేరు మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మ్యారేజ్ అయినా సరే తల్లి పేరు, తండ్రి పేరు ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఇది ఎస్ఐఆర్ మహిమ. సో తప్పకుండా మీరు తల్లి పేరు, తండ్రి పేరు తీసుకోవాలి ఆ ఓటు అప్లై చేసేటప్పుడు. అలాగే వాళ్ళ ఊరు వివరాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనం 2002 ఓటుతో మ్యాచ్ చేయాలి కాబట్టి ఆ వివరాలు కూడా తీసుకోవాలి. అసెంబ్లీ, కాన్స్టిట్యున్సీ నెంబరు, ఇలా లాస్ట్ ఎస్ఐఆర్లో వాళ్ళ పేరెంట్స్కి లేదా గ్రాండ్ పేరెంట్స్కి లేదా వాళ్ళకి కనుక ఓటు ఉంటే ఆ వివరాలు కూడా మీరు ఇక్కడ తీసుకోవాలి. అలాగే తల్లి పేరు, తండ్రి పేరు కూడా తీసుకోవాలి అందరికీ కూడా. అలా తల్లి పేరు, తండ్రి పేరు కూడా ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ అప్లోడ్ బిఎల్ఓ సిగ్నేచర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ చూస్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క సంతకం అంటే బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతకం అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఫోటో అయితే క్యాప్చర్ చేయాలి. ఫోటో క్యాప్చర్కి అంటే ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ రేషియో అనేది 16:9 తీసుకోమని అయితే చెప్పాను కదా, ఎందుకంటే సంతకానికి సరిగ్గా సరిపోతుంది. 16:9 రేషియో అయితే తీసుకోండి. సంతకాన్ని అయితే జూమ్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ చేయండి. అలా బిఎల్ఓ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా అండ్ ప్లేస్ ఆఫ్ మై బర్త్ ఈజ్ అని ఆప్షన్ అయితే ఉంది. అంటే వాళ్ళు ఇండియాలో ఉంటున్నారా, అవుట్ సైడ్ ఇండియానా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఇండియా పైన సెలెక్ట్ చేసిన తర్వాత టౌన్ పేరు, స్టేట్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు ఇలా వివరాలు అయితే అడుగుతుంది. టౌన్ పేరు అయితే ఇచ్చేస్తున్నాను. అక్కడ టౌన్ పేరు అయితే ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత ఐ యామ్ ఆర్డినర్లీ ఏ రెసిడెంట్ ఎట్ ద అడ్రస్ మెన్షన్డ్ అట్ ఎస్ఆర్ నెంబర్ 88 ఇన్ ఫామ్ 16 అని ఇక్కడ డేట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏ డేట్ ఇవ్వాలంటే వాళ్ళు మీ యొక్క పిఎస్ పరిధిలో, అంటే మనం ఏదైతే ఆన్లైన్లో అడ్రస్ ఇచ్చామో ఆ పిఎస్ పరిధిలో ఎన్నాళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు సాధారణ నివాసిగా, ఆ డేట్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆ ఓటర్ ఎన్నాళ్ళ నుంచి ఆ విలేజ్లో నివాసం ఉంటున్నారో ఆ డేట్ అయితే ఎంటర్ చేయాలి. మ్యాక్సిమం మగవాళ్ళకైతే అదే ఊర్లో ఉంటారు కాబట్టి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా అదే ఊర్లో ఉంటున్నారని అయితే సెలెక్ట్ చేయొచ్చు కాబట్టి పుట్టిన తేదీ అయితే వేయచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. అలా డేట్ అయితే ఇచ్చేసిన తర్వాత ప్లేస్ అని అయితే అడుగుతుంది కదా, అక్కడ మీ విలేజ్ పేరు అయితే సెలెక్ట్ చేయండి. విలేజ్ పేరు అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఆఫ్లైన్ ఫామ్ 6 అప్లోడ్ అని అయితే అడుగుతుంది. పేజ్ 1 పేజ్ 2 అయితే అప్లోడ్ చేయమని అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. పేజ్ 1 2ని చూస్ ఫైల్ అయితే క్లిక్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఓటు అప్లై చేయడానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పెరిగిపోయింది, చాలా టైం అయితే పడుతుంది. సో ఓపిక్గా అయితే కొత్తగా ఓటుకి అయితే అప్లై చేయండి. చాలామంది విసుకొచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చామని అయితే చెప్తున్నారు బిఎల్ఓలు. అలా ఆన్లైన్లో అప్లై చేస్తే మనకి ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఎక్కువైపోతుంది. అదే మనమే అప్లై చేసుకుంటే ఒక్కసారి అప్లై చేసినప్పుడే క్లియర్గా అయితే అప్లై చేసేయచ్చు. మ్యాక్సిమం తప్పులు లేకుండా అయితే చూసుకుంటాం కాబట్టి. కానీ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా తప్పులు అయితే అప్లోడ్ చేసుకొస్తున్నారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలా అప్లోడ్ చేసిన తర్వాత చివరిలో ఒక కన్సెంట్ అయితే ఉంది. ఐ కన్ఫర్మ్ దట్ ద ఫామ్ ఈజ్ డ్యూలీ సైన్డ్ బై ద అప్లికెంట్. అంటే అప్లికేషన్ ఎవరైతే ఓటర్ ఉన్నారో ఓటర్తో సంతకం చేయబడి ఉందని అయితే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే అప్లికేషన్ మీద అప్లికెంట్ సంతకం పెట్టారు అని చెప్తున్నట్టుగా. సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత అలా క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఫామ్ చెక్ చేసుకోవచ్చు, అలాగే ఫామ్ పక్కనే ఎపిక్ అని అయితే ఉంది కదా ఆప్షన్, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఎపిక్ కార్డ్ అనేది ఏ విధంగా ప్రింట్ అయ్యి వస్తుంది అన్నది కూడా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫామ్ చెక్ చేయాలనుకుంటే ఫామ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వివరాలు అయితే ఒకసారి మీరు ఎంటర్ చేసినవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. స్టేటు, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అలాగే పేరు అనేది ఏ విధంగా ఎంటర్ చేశారు, ఇంటి పేరు ఎలా ఏ విధంగా ఎంటర్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా. ఫోటో అని అడిగిన చోట ఫోటో మాత్రమే క్యాప్చర్ చేశారా, లేదంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధార్గా అప్లోడ్ చేశారు చూసుకోండి. మనకి ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది. ఇలా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినా సరే మళ్ళీ మార్చుకోవడానికి మీ లాగిన్కి అయితే వస్తుంది కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోండి. పొరపాటున అప్లోడ్ చేసినా సరే మళ్ళీ మీ లాగిన్కి అయితే అప్లికేషన్ తప్పకుండా వస్తుంది కాబట్టి అప్పుడైనా కనీసం ఎడిట్ చేయండి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ వివరాలన్నీ కూడా ఇక్కడ మనం ఎక్స్ట్రాగా చేసేది ఏంటంటే ఎస్ఐఆర్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం, కానీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఓటర్లు ఆ వివరాలు అయితే ఇవ్వడం లేదు. అలా వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 6 ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ రిఫరెన్స్ నెంబర్ అని అయితే ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, అది ఆ అప్లికేషన్ మీద అయితే రాసేసుకోండి. తర్వాత ఈ ఫామ్ అనేది వెంటనే మీ యొక్క లాగిన్కి అయితే వెరిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే అక్కడ కనిపిస్తాయి కాబట్టి ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.